టిఆర్9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో హనుమాన్ జయంతి వేడుకలు. ఐకేపీ కొనుగోలు సెంటర్ ను పరిశీలించిన కోదండరెడ్డి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ. తన ఇంటిని కబ్జా చేశారంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బాధితురాలు. మార్నింగ్ వాక్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే. ఆర్వన్ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ డైరెక్టర్. దళితుల వరి పంట కోసుకుపోయిన నిందితులు కేసు నమోదు చేయాలని డిమాండ్. పాడి రైతులకు 10 కోట్ల ఆర్థిక సాయం. శ్రీ హనుమాన్ జన్మోత్సవ్ ఏక్తా యాత్రా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లోని పలు హనుమాన్ దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లోని పలు హనుమాన్ దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయిన్పల్లి ప్రసన్న ఆంజనేయ దేవాలయం, హస్మత్పేట్ శ్రీ ప్రసన్న ఆంజనేయ ఆలయం, టీచర్స్ కాలనీలోని స్వయంభూ శ్రీ ప్రసన్న బాలాంజనేయ భవానీ శంకర దేవస్థానంలో, రాజరాజేశ్వరి నగర్లోని శివాలయంలో, నందమూరి నగర్లోని యోగాంజనేయ స్వామి దేవాలయాలలో ప్రత్యేక అలంకరణలతో ఆలయ పూజారులు పూజలు, విశిష్ట సేవలు, హనుమాన్ పారాయణాలతో పూజలు చేశారు. భారతీయ సంస్కృతిలో అత్యంత శక్తివంతుడైన దైవంగా, భక్తికి మారుపేరుగా కొలవబడే ఆంజనేయ స్వామి జన్మదినోత్సవాన్ని దేశమంతటా వివిధ సమయాల్లో జరుపుకోవడం ఒక ఆసక్తికరమైన అంశం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి తిథి నాడు హనుమాన్ జయంతిని నిర్వహించడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. ఈ క్రమంలో 2026 సంవత్సరంలో మే నెల 12వ తేదీన మంగళవారం నాడు తెలుగు హనుమాన్ జయంతి పర్వదినం వచ్చింది. దశమి తేదీ మే 11వ తేదీ మధ్యాహ్నం 3:24 ప్రారంభమై మే 12వ తేదీ మధ్యాహ్నం 2:52 వరకు సాగింది. సూర్యోదయ తిథిని పరిగణలోకి తీసుకొని భక్తులు మే 12వ తేదీన ఈ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సీతాదేవి హనుమాన్ భక్తికి మెచ్చి 8 రకాల సిద్ధులను, 9 రకాల నిధులను వరంగా ప్రసాదించింది. ఈ శక్తుల ద్వారా ఆయన అనువంత చిన్నగా మారగలడు, కొండంత పెద్దగా పెరగగలడు, గాలి కంటే తేలికగా లేదా భూమి కంటే బరువుగా మారగలడు. అలాగే ఈ లోకంలోని సకల సంపదలను, ధార్మిక చింతనను భక్తులకు ప్రసాదించగల శక్తి ఆంజనేయుడికి ఉంది. హనుమాన్ జయంతి రోజున తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానాలను ఆచరించి హనుమంతుడికి ఇష్టమైన సింధూరంతో పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, సుందరాకాండ చదవడం ద్వారా మనోబలం పెరుగుతుందని విశ్వాసం. గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు 41 రోజుల పాటు కఠిన నియమాలు పాటించి ఈ వైశాఖ దశమి నాడు తమ దీక్షను విరమించడం జయంతి రోజు విశేషం. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయడం, వడపప్పు మరియు పానకాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంకట మోచనుడైన ఆ మారుతిని స్మరించుకోవడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయని పెద్దలు చెబుతుంటారు. హనుమాన్ జయంతి రోజున స్వామిని ధ్యానించడం వల్ల మానసిక ధైర్యం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా పలు ఆలయ పూజారులు టిఆర్9 టీవీ న్యూస్ ఛానల్తో విశిష్టతను వివరించారు.
अभिमन्यो नाम देशम नामदेशीयं तृतीयं क्षेमं श्रीय विजय अभयारोग्यं देवता श्री योगांजने स्वामी तन्निरोपदीयं देवता मर्कटेशो महाभावो पदीयं देवता मर्कटेशाय विद्महे महादेवाय धीमहि पदीयं देवता रुद्रा संबोधिनी देवताभ्यो नमः प्रदातु नर्मदे स्वामीयं देवताभ्यो नमः प्रदातु आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् केतरीं देवताभ्यो नमः प्रदातु भक्तवत्सल प्रणमामि नित्यं विनियोगां देवताभ्यो नमः प्रदातु प्रणमामि नित्यं विनियोगां देवता मनोजममासिनी भक्तिमतां देवताभ्यो नमः प्रदातु श्रीरामदूतं विरतारमामि देवताभ्यो नमः वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् देवताभ्यो नमः प्रदातु यानि कानि पापानि पापानां पापं लोकाविरामं श्रीरामं भोजो भोजो नमाम्यां प्रणमामि नित्यं विनियोगां देवताभ्यो नमः प्रदातु नानागोत्राणां नानांशानां रणेश्वर सिद्धार्थं देवतां श्री योगादिने स्वामी देवताभ्यो दूरसस्यं ब्रह्मणे नारायणोऽस्ते तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि पुरुषायां देवताभ्यां श्री योगाग्ने स्वामिदेवताभ्यो नमस्कारे सम्पूर्णाश्रमस्तु शतन्देवी यथायुष्येन्द्रिये प्रतिष्ठति देवता सकल कार्यनिर्विघ्नं देव योगाग्ने स्वामी अनुग्रहाणां प्रसादस्य निरसा नमाम्यां यथायुष्येन्द्रिये प्रतिष्ठति देवता सकल कार्यनिर्विघ्नं सर्वाभिष्टरहितस्य प्रणमामि नित्यं योगम् आग्नेय स्वामी पादोदकं पावनं शिवं देवताभ्यो जय श्रीमन्नारायण वैशाखमास कृष्णायां दशम्यां मंदवासरे पूर्वाभाद्र प्रभूताय मंगళం శ్రీ హనుమతే ఈ రోజున హనుమాన్ జయంతి విజయోత్సవం సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పాతబోయినపల్లిలో వేయించేసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామికి ఈ రోజున విశేషంగా పంచామృత అభిషేకము విశేష ఫల పుష్పాలంకారము స్వామివారి భక్తులందరి చేత చేయించడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి అనుగ్రహిస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. మారుతుల్యవేదం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్తి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా బోయినపల్లి శివాలయం ప్రాంతంలో అభయాంజని స్వామి దేవాలయంలో ప్రాతకాలం నుంచి అభిషేకము, సహస్రనామ అష్టోత్తరము మరియు హనుమాన్ చాలీసా పారాయణము అవన్నీ జరిగినాయి. భక్తులందరూ కూడా ప్రత్యేకంగా భక్తి శ్రద్ధతో వచ్చి అందరూ కూడా వాళ్ళు భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు చెల్లించుకున్నారు. స్వామివారి అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరికి కూడా అందింది. మీకు రెండు మాటలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క యోగాంజనేయ స్వామి అంటే చాలా విశిష్టమైనటువంటి యోగాంజనేయ స్వామి కాబట్టి ఈ యొక్క స్వామివారి యొక్క స్వామి యొక్క మహా విశిష్టమైనటువంటి చాలా విధంగా ఉన్నది కాబట్టి మహిమైనటువంటి యోగాంజనేయ స్వామి ఎలాంటి భక్తులైనా కానీ ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటే సకల ఉండేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయేటువంటి ఈ యొక్క యోగాంజనేయ స్వామి మహా యొక్క కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క నందమూరి నివాసంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి అంటే మహా యొక్క విశిష్టమైనటువంటి ఈ యొక్క భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క స్వామివారికి శని, మంగళవారము, సోమవారము అతి సంఖ్యలో పాల్గొనేటువంటి వారాయను. ఈ యొక్క శ్రీరామనవమి, హనుమత్ జయంతి అంటే మా యొక్క విశిష్టంగా ఉండేటువంటి వారాయను. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయాన్ని నేను చేస్తున్నాను కాబట్టి భక్తులతో ఎలాంటి విశేషాలు కూడా లేకుంటూ
ఈ యొక్క స్వామివారి మా యొక్క అనుగ్రహం అనేది కూడా ఉండేటువంటి వారాను. ఎవరైనా కానీ భక్తులు కూడా మనసు సంకల్పించుకుంటే వారి యొక్క కోరికలు కూడా నెరవేర్చేటువంటి వారాను. అనగానే ఈ యొక్క నందమూరి నగర్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క యోగాంజనేయ స్వామి అంటే మహా యొక్క స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయం కాబట్టి ఈ యొక్క వ్యక్తులతో మా యొక్క సంకల్ప విధంగా ఉండేటువంటి వారాను. ప్రతి ఒక్క శ్రీరామనవమి హనుమతి అందరూ కూడా జై శ్రీరామ్. ముందుగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన ఓల్డ్ బోయినపల్లి వెస్లీ టీచర్స్ కాలనీ శ్రీ స్వయం ప్రసన్న బాలాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు పొద్దుగాల 4 గంటలకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమం ప్రారంభమైనాయి. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని మనవి. ఈరోజు మన హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా పండ్లతో అలంకరించాము. అలాగే మన శివ కర్నంపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు సెంటర్ను పరిశీలించిన రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. చేగుంట మండలం కర్నంపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు సెంటర్ను పరిశీలించిన రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర రైతు మెంబర్ భవానీరెడ్డి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయం చేయడం సరికాదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులను ఆదుకునేలా ఉండాలి, కానీ వారితోని రైతుల రాజకీయాలు రైతుల వద్ద చేయవద్దని ఈ సందర్భంగా తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లా కలెక్టర్ని, రాష్ట్ర రైతు కమిషన్ని కానీ లేక రాష్ట్ర సంబంధించిన మంత్రులను కానీ తెలియచేయాలని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే 2 రోజులలో తరలించాలని, అదేవిధంగా మిర్దొడ్డి మండలంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మొక్కలు, పొద్దుతిరుగుడు విత్తనాలను తొందరగా పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ గాంధారి నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సన్ఫ్లవర్కి ఏమో చాలా లేట్ అయింది, చాలా డిలే సార్. సన్ఫ్లవర్ అయితే చాలా నాకు 2-3 రైతులు ఫోన్ చేసిండే డైరెక్ట్గా 15 రోజులు ఇప్పుడు ఆయన ఎవరు అన్న అని 4 రోజులు సార్. 1 మంత్ అవుతుంది సార్. మళ్ళీ ఫోన్ చేసి మిడిదొడ్డ ఒకసారి వచ్చిపోతాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము. వీళ్ళకి ఈ రైతులకి సన్ఫ్లవర్ పంట బాగానే పండించిందట. సరే, మొక్కజొన్నలు అయితే బాగా పండించింది, దిగుబడి కూడా బాగుంది. ఈ పంట కొనడంలో కొంత ఆలస్యం జరిగింది. న్యాయంగా ఆలస్యం జరగవద్దు. ఈ టైంలో ఏమైంది, ఎండి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, కొత్త ఎండి వచ్చింది. ఆయన విషయం తెలుసుకోవాలి. ఇప్పుడే ఇబ్బంది పెడుతున్నాం మేము. లారీ తెప్పిరా ఆమెడికి తెప్పిస్తాయి. రైస్ మిల్ కాల్ చేసుకుంటలేరు. ఎవరికైనా బాధ ఉంటాయి. మరి రైతుని అర్థం చేసుకుంటారు. ఎవరు అర్థం చేసుకుంటారు లేరు. మరి సంచులు ఏర్పాటు చేయడమే కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఇవన్నీ కూడా ఆఫీసర్లు కూడా ఈ ధాన్యము కొనుగోలు సెంటర్లు ఇంకా మా అంటే 15 రోజులు 20 రోజులు ఉంటాయి. ఆఫీసర్లందరూ కూడా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సెంటర్లలో రైతులకి భరోసా ఇచ్చేటట్టు వాళ్ళు ఎంబడి ఉండాలి. వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి. ఇవి ఇక్కడి నుంచి తరలించేటట్టు చూడాలి. ఒకవేళ వాళ్ళకి కాకపోతే సమస్య కలెక్టర్తో చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ధాన్యము కొనుగోలు కానీ, మొక్కజొన్నలు కానీ, ఇతర ఆహార పంటలు కానీ కొనే విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం తనకు తెలుసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లందరితో కూడా టెలికాన్ఫరెన్స్తో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ అందరి ముందు చెప్తున్నాం, కమిషన్ తరఫున, మా ప్రభుత్వం తరఫున రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ రైతుల దగ్గర కొనాలి. అందుకే రైతులంతా తమ పంటను తీసుకొచ్చి ఆయా సెంటర్లలో దించుతారు. ఒక రైతు
ఈ సెంటర్కి వచ్చిన తర్వాత ఎక్కువ ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ ఉండకుండా రైతులతో మాట్లాడి 10 మంది రైతులతో ఆఫీసర్లు మాట్లాడాలి. తరుగు విషయంలో వాళ్లకు ఒప్పించుకొని క్వింటాలకు కిలోన్నర ఒప్పించుకుంటే రైతుల అమాయకులు ఎప్పుడు కూడా వెనకకు ముందుకు పోరు. ఎందుకు పోరు అని అంటే 4-5 రోజుల కంటే ఎక్కువ ఎవరు ఉంటారు ఇలాని ఏదో తరుగు ఒప్పుకుంటారు. అమాయకులుగా ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆఫీసర్లతో కమిషన్ మేము చాలా జిల్లాల్లో తిరిగినాం. ఇక్కడ బాగా ఇబ్బంది ఉందంటే మేము ఇక్కడికి వచ్చినాం. కాబట్టి తరుగు విషయంలో రైతులతో మాట్లాడి కాటా అయిన తర్వాత వాళ్ళకి పక్కా రసీదు ఇవ్వాలి. ఇక దాని తర్వాత రైతు బాధ్యత లేదు. దీన్ని ఆ ధాన్యాన్ని ఇక్కడ ఎవరైతే సెంటర్ నడుపుతున్నాడో ఆయన అధికారులు కలిసి ఆ ధాన్యం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లో రత్న ఫ్యాషన్స్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేపట్టారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లోని వాసవి స్ట్రీట్ నందు రత్న ఫ్యాషన్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రత్న ఫ్యాషన్స్ ఓనర్ రాపెల్లి సాకేత్ మాట్లాడుతూ, మేము ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ సంవత్సరం కూడా దూరం నుండి షాపింగ్కు వచ్చే వారికి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది అన్నారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి కారణంగా భారీ ఎండలు కొడుతున్నాయని మా రత్న ఫ్యాషన్స్ ముందుగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఏడాది 3 సంవత్సరాల నుంచి నేను మజ్జిగ పంపిణీ చేస్తున్నాను. ప్రతి ఏడాది లెక్కనే ఈ ఏడాది కూడా మజ్జిగ పంపిణీ చేశాం. భారీ ఎండల కారణంగా పబ్లిక్ అందరికీ ఇబ్బంది కలగకుండా వచ్చి మజ్జిగ తీసుకొని వాళ్ళు ప్రయాణానికైనా కానీ దేనికైనా కానీ వాళ్ళకి కొంచెం అలసట లేకుండా ఉండాలని చెప్పి కారణంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నాను. నేను ఈ ఏడాది కూడా మజ్జిగ పంపిణీ చేశాను. దాదాపు ఎంతమంది పాల్గొన్నారు దీంట్లో? చాలామంది అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. జోహర్ నగర్ లో నివసిస్తున్న ధనమ్మ ఇంటిని రెంటుకు ఉంటున్న వారు కబ్జా చేశారంటూ బాధితురాలు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని కోరింది. మేడ్చల్ జిల్లా జోహర్ నగర్ కు చెందిన భూతల ధనమ్మ గత 30 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తన కూతురు ఆరోగ్యం బాగాలేక గత 6 నెలలుగా కూతురి వద్ద ఉండాల్సి రావడంతో తన ఇంటిని కిరాయికి ఇచ్చినట్లు తెలియజేశారు. అయితే ఇటీవల తిరిగి ఇంటికి వచ్చేసరికి కిరాయికి ఉన్నవారే ఇంటిని కబ్జా చేశారని ధనమ్మ ఆరోపించారు. ఈ విషయమై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్, మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం, కాప్రా తహసీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. గతంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితురాలు మీడియాను ఆశ్రయించారు. తనకు న్యాయం చేసి ఇల్లు తిరిగి అప్పగించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఆలేరు నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారాన్ని చూపుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 9వ, 10వ, 12వ వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ ఉదయం 6 గంటల నుండే ఆయా వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పారిశుద్ధం, త్రాగునీటి వంటి సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ముందస్తుగా డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసి అనంతరం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులతో పాటు గుత్తేదారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య.
ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, మార్నింగ్ వాక్ కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు తాడ్బంద్ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్లోని తాడ్బంద్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున సాయంత్రం వేళ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నరేందర్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం డైరెక్టర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీస్సులు, పండ్లు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హనుమంతరావు TR9 టీవీ ఛానల్తో దర్శన విశేషాలను తెలియజేశారు. దళితుల వరి పంటను కోసుకుపోయిన నిందితులపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన శంకర్. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను తీరా కోత కోసే సమయానికి అర్ధరాత్రి పంటను కోసుకుపోయిన దుండగులపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని DBF జాతీయ కార్యదర్శి పి శంకర్ డిమాండ్ చేశారు. దౌలతాబాద్ మండలం షేర్పల్లి బందారం గ్రామానికి చెందిన దళితుడైన ఎల్లయ్య భూమిలో సాగు చేసిన వరి పంటను కోసుకుపోయిన బాధిత కుటుంబాన్ని దళిత బహుజన ఫ్రంట్ నిజ నిర్ధారణ బృందం కలిసి వివరాలను బృందం సేకరించారు. ఈ సందర్భంగా DBF జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ షేర్పల్లి బంధారం గ్రామానికి చెందిన దళితుడైన పొట్టొల్ల ఎల్లం కుటుంబానికి చెందిన 264/52 ఆ సర్వే నెంబర్లోని 1 ఎకరా 20 గుంటల భూమిలో వేసుకున్న వరి పంటను ఆధిపత్య వర్గానికి చెందిన పాతూరి నరసింహారెడ్డి అర్ధరాత్రి వరి పంటను అప్పు కింద కోసుకుపోయాడని తెలిపారు. దళితుడైన ఎల్లం గత కొన్ని సంవత్సరాల కింద నరసింహారెడ్డి దగ్గర జీతం ఉండి కొంత డబ్బును అప్పుగా తీసుకోగా 2 లక్షల నుండి అప్పుకు మిత్తి మీద మిత్తి పెంచి 11 లక్షల అప్పు చెల్లించాలని అక్రమంగా చట్ట విరుద్ధంగా తన కుటుంబానికి ఉన్న అసైన్డ్ భూమిని కుదవ పెట్టుకొని అన్యక్రాంతానికి పాల్పడుతున్నాడు. ఈ అన్యాయంపై బాధిత కుటుంబం న్యాయస్థానానికి వెళ్ళగా ఈ అసైన్డ్ భూమి దళిత కుటుంబానికే చెందుతుందని న్యాయస్థానం తీర్పు ఇవ్వగా ప్రభుత్వం సైతం పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసిందన్నారు. 2025 నుండి 3 పంటలు దళిత కుటుంబం సాగు చేస్తుందని వివరించారు. నిందితులపై SC, ST అత్యాచారాల నిరోధక చట్టం మరియు BNS చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులు కోసుకుపోయిన పంటను తిరిగి దళిత కుటుంబానికి అందజేయాలని కోరారు. ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
DDB ఒప్పందంతో పాడి రైతులకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మదర్ డైరీ పాల కేంద్రంలో పాడి రైతుల సంక్షేమం మరియు పాల ఉత్పత్తి అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB ద్వారా మంజూరైన 10 కోట్ల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో పాడి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా పాడి రైతుల అభివృద్ధి కోసం మదర్ డైరీ NDDB సంస్థల సహకారంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని, రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. NDDB ద్వారా అందించిన ఈ నిధులు పాల ఉత్పత్తి పెంపు, పశు సంవర్ధక అభివృద్ధి, రైతులకు ఆధునిక సౌకర్యాల కల్పనకు ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ అధికారులు, ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ హనుమాన్ జన్మోత్సవ్ ఏక్తా యాత్ర కమిటీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. శ్రీ హనుమాన్ జన్మోత్సవ్ ఏక్తా యాత్ర కమిటీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ పరిధిలోని ఈస్ట్ మారేడ్పల్లిలో గల వాల్మీకి నగర్ శ్రీ బాల హనుమాన్ ఆలయం నుండి తాడ్బంద్ హనుమాన్ దేవాలయం వరకు శ్రీ హనుమాన్ జన్మోత్సవ్ ఏక్తా యాత్ర 2026 నిర్వహించారు. మంగళవారం రోజున సాయంకాల వేళ శ్రీ బాల హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన కొండగట్టు ఆలయ గోపురం, అయోధ్య రామమందిర నిర్మాణ ఆకృతి, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం, వివిధ వేషధారణలతో, డప్పు వాయిద్యాలతో, కళాకారులతో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ఆడపడుచులందరూ బోనాలతో జై శ్రీరామ్ జై జై హనుమాన్ నామస్మరణతో బాల హనుమాన్ ఆలయం వాల్మీకి నగర్ ఈస్ట్ మారేడుపల్లి నుండి కదలి స్టాప్ అండ్ గో బేకరీ, హనుమాన్ దేవాలయం, తిరుమలగిరి RDO ఆఫీస్, హనుమాన్ దేవాలయం నుండి తిరుమలగిరి క్రాస్ రోడ్డు వైపు తిరిగి బాపూజీ నగర్ గుండా సరోజిని పుల్లారెడ్డి రోడ్డు మార్గాన బోయిన్పల్లి 7 టెంపుల్స్ నుండి అనురాధ టింబర్ డిపో మీదుగా తాడ్బంద్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం వరకు ఊరేగింపుగా ఏక్తా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ హనుమాన్ జన్మోత్సవ్ ఏక్తా యాత్ర కమిటీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సభ్యులు, హనుమాన్ మాలా భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఏక్తా యాత్రలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మల్కాజ్గిరి జోన్ ట్రాఫిక్ పోలీసులు, మారేడుపల్లి స్టేషన్ పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.